Yes, regarding APPSC target top 10 students, we are going to launch one more program for you that is essay orientation. I think you might have gone through this flyer. It seems it was posted in Telegram channel. Still, I'd like to post once again. And one more thing you would like to remember, that the parameters which we have determined for your essay writing and also your GS answers, you please go through those parameters. For each question you are going to get those parameters. And coming to this, artificial intelligence is a necessary evil. What does it mean? See, recent days లో మీరు గమనించుంటారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి చాలా చాట్ జీపీటీ కానీ ఇంకా గూగుల్ మీద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక కైండ్ ఆఫ్ వార్, అండ్ కొన్ని రోజుల్లో గూగుల్ కూడా కంప్లీట్గా రూయిన్ అయిపోతుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ టూల్స్ వల్ల అనేటువంటి ఏదైతే మనం వింటున్నామో, అండ్ ఏఐ రిలేటెడ్ టూల్స్ కూడా డిఫరెంట్ ఫీల్డ్స్ అండ్ జానర్స్లో మనకి ఇంట్రడ్యూస్ అయ్యాయి. అయితే మనం డిస్కస్ చేయడానికన్నా ముందు ఫస్ట్ నేను ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కంటెంట్, వాట్ ఈస్ యాక్చువల్లీ ఐ హ్యావ్ బీన్ అబ్జర్వింగ్ ఫర్ లాస్ట్ 2 years వెన్ ఐ యూస్ టు ఎవాల్యుయేట్ ద పేపర్స్ ఆఫ్ ద ఆస్పిరెంట్స్ ఎక్కువగా ఎప్పుడు ఎక్కడ ఫేస్ చేస్తున్నారు ప్రాబ్లం అనేది గమనిస్తే, ఎస్ఏకి ఒక కనెక్టివిటీ ఉండట్లేదు. మేజర్గా ఎస్ఏలో ఫేస్ చేస్తున్న ప్రాబ్లం వచ్చేసరికి కోహరెన్స్ ఇష్యూ ఉంటుంది. అసలు ఎస్ఏ టాపిక్ని ఎలా కనెక్ట్ చేయాలి, ఇంటర్లింక్ చేయాలి, దానికి సంబంధించినటువంటి ఐడియాస్ని ఆ డొమైన్ పర్స్పెక్టివ్లోనే థీమ్ ఎక్కడా డీవియేట్ కాకుండా మనం ఎలా ఇంపార్ట్ చేస్తూ రావాలి, న్యూ ఐడియాస్ని ఎలా ఇంపార్ట్ చేయాలి. ఒకసారి నేను ఇక్కడ మీకు ఇచ్చినటువంటి ఎస్సేని మీతోనే నేను ఒక 5 minutes బ్రెయిన్ స్టార్మ్ చేయిస్తాను, ఒకసారి చూడండి. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నెసెసరీ ఈవిల్ అని అన్నారు టాపిక్. నెసెసరీ ఈవిల్ అని అంటే there are certain disadvantages associated with artificial intelligence, and you have to impart and you have to acclimatize with this kind of evil factor, and you have to minimize this evil factor, which is a prerequisite and essential aspect. సో అంటే మీకు ఏమర్థమవుతుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే అందులో ఈవిల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, బట్ ఇట్ ఈస్ వెరీ వెరీ నెసెసరీ థింగ్. యూ మస్ట్ అడాప్ట్ టు ఇట్, యూ మస్ట్ అక్లిమటైజ్ విత్ ఇట్. దాన్ని మనం ఖచ్చితంగా ఆహ్వానించాల్సిందే, దానితోటి మనం కలిసి ప్రయాణం చేయవలసిందే అనేటువంటి ఆవశ్యకత కూడా కనిపిస్తుంది ఇందులో. ఇట్ ఈజ్ ఎ నెసెసరీ ఆస్పెక్ట్. సో హౌ విల్ యూ డీల్ విత్ దిస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్? ఫస్ట్ థింగ్, యూ హ్యావ్ టు బిల్డ్ ఎ స్ట్రక్చర్, a brainstorming for 5 to 10 minutes. A structure, you have to build a structure after doing brainstorming of 5 to 10 minutes. ఎలా బిల్డ్ చేస్తామంటే స్ట్రక్చర్లో ఫస్ట్ మనం ఇంట్రడక్షన్ ఎలా తీసుకుందాం. ఇంట్రడక్షన్ ఒక కేస్ స్టడీతో చెప్దామా, ఎందుకంటే నెసెసరీ ఈవిల్ అనే ఒక టెర్మినాలజీ అండ్ అట్ ద సేమ్ టైం ఫ్యూచర్ రియాలిటీ అని చెప్తున్నారు. దేర్ఫోర్ హౌ విల్ యూ ఇంటిగ్రేట్ దోస్ డైమెన్షన్స్? అప్పుడు మనం కేస్ స్టడీ తోటి కనుక స్టార్ట్ చేస్తే ఆ నెసెసరీ ఈవిల్ ఫ్యాక్టర్స్ని మనం, ఆ ఫ్యూచర్ రియాలిటీని మనం యాక్సెప్ట్ చేసి ఎలా ముందుకు తీసుకెళ్తాం అనేది ఇంపార్ట్ చేసుకుంటూ రావాలి. అదే ఈ ఈవిల్ ఫ్యాక్టర్స్ని మనం కేస్ స్టడీతో కాకుండా ఒక ఫిక్షనల్ స్టోరీతో ఇస్తే, ఫిక్షన్స్ అంటాం మనకు తెలుసు కదా, అందులో ప్రాక్టికల్ పాసిబిలిటీని మనం ముందే ఊహించుకొని ఒక సైన్స్ నోషన్ తోటి కనుక చెప్తే అది ఫిక్షనల్ స్టోరీ లాగా ఉంటుంది. దట్ ఈస్ అన్ అనెక్డోట్, ఒక పిట్ట కథలాగా చెప్పాలి మనం. లెట్ us come to this part once again. For example, I have taken one introduction here. This is my introduction. Even I can show you handwriting format of this introduction. This is the handwriting format of introduction. Imagine being thrown into a morning which is very panicked by the sound of blaring alarm. అంటే మీరు ఒక సిచ్యువేషన్లో ఉన్నారు. ఇప్పుడు ఏంటి, పొద్దున్నే లేచిన తర్వాత ఇమ్మీడియట్లీ అక్కడ అలారం, ఒక పెద్ద అరుపులతో, ఆర్తనాదాలతో సంథింగ్ ఈస్ హ్యాపెనింగ్, ప్యానిక్ సిచ్యువేషన్, భయానకమైన పరిస్థితి ఏర్పడి పీపుల్ ఆర్ రోమింగ్ అరౌండ్ ద రోడ్స్, దే ఆర్ స్క్రీమింగ్, అటువంటి సిచ్యువేషన్. సో దిస్ ఈస్ ఇమాజిన్ బీయింగ్ థ్రోన్ ఇన్ టు ఏ మార్నింగ్, ప్యానిక్ బై సౌండ్స్ ఆఫ్ బ్లేరింగ్ అలార్మ్ అండ్ స్క్రీమింగ్ ఎట్ యూ, take immediate shelter. And at the same time your smart TV is displaying words, రెడ్ అలర్ట్తో డిస్ప్లే చేస్తుంది ఏంటంటే ఏరియల్ డ్రోన్ రేడ్, మీ పైన ఒక పెద్ద దాడి జరగబోతుంది, అది కూడా ఏరియల్ డ్రోన్ దాడి జరగబోతుంది అనేటువంటి సిచ్యువేషన్ అనేది క్రియేట్ అవుతుంది. దిస్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ ఇంట్రడక్షన్ విత్ ఎ ఫిక్షనల్ స్టోరీ. బట్ what is the underlying element in this fictional story? In the introduction itself that you are going to show, there are certain evil factors associated with this artificial intelligence. The tools of artificial intelligence are creating panic. In future also you are going to face these kinds of threat, that is kill unmanned tanks,
which are unmanned tasks and which are not at all operated by the human beings, but they are in the hands of the hackers, biohackers, and also other social యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అనమాట. వీళ్ళందరి చేతిలోకి వెళ్ళిపోతే ఏమవుతుంది అని ఒక ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ చేస్తారు. లేదు అనుకోండి, ఇంకొక సిచ్యువేషన్ రియలిస్టిక్ కేస్ స్టడీని మీరు చెప్పచ్చు ఎగ్జాంపుల్స్తో. రియలిస్టిక్ కేస్ స్టడీ అనేది ఒక ఎగ్జాంపుల్ ఎక్కడ తీసుకున్నాం మనం, బీబీసీలో వచ్చిన న్యూస్ ఇది, బీబీసీ ఆర్టికల్ నుంచి తీసుకున్న సోర్సెస్. ఇదేమో ఫోర్బ్స్లో వచ్చినటువంటి సోర్స్, ఫోర్బ్స్లో వచ్చిన ఒక సోర్స్ తీసుకొని నేను చెప్పింది. సరే, బీబీసీలో వచ్చిన సోర్స్ చూస్తే ఇది రియలిస్టిక్ కేస్ స్టడీ కదా, ఇందాకటిది ఒక ఫిక్షనల్ స్టోరీ. ఒక ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ అయింది, డ్రోన్ రైడ్ జరుగుతుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ అనేవి మనుషులపైన దాడులు చేసే పరిస్థితి వచ్చింది. మార్నింగ్ అందరూ ఒక ప్యానిక్ సిచ్యువేషన్ అండ్ మొత్తం సిటీ అంతా కూడా అండ్ నిర్మానుష్యంగా మారిపోయింది. ఓకే, అండ్ ఎంటైర్ సిటీ వాస్ కంప్లీట్లీ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ ప్యానిక్ సిచ్యువేషన్ అండ్ దట్ వాస్ డిసిమేటెడ్ సిటీస్కేప్ అనమాట. అంటే మొత్తం నిర్మానుష్యం, ఎవరు లేని పరిస్థితి వచ్చింది. ఇది అట్నుంచి ఇప్పుడు ఎటువైపు వచ్చారు, 2018లో ఒక ఊబర్లో ఒక ప్రాక్టికల్ కేస్ స్టడీ ఫిక్షన్ నుంచి, అది కాకుండా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇంట్రడక్షన్ మీరు ఇస్తే. ఊబర్ ద రైడ్ హైలింగ్ జెయింట్ faced a major scandal when one of their autonomous vehicles struck and killed pedestrian in Arizona. మనం అనుకుంటున్నాం డ్రైవర్లెస్ కార్స్ రాబోతున్నాయి, ఆటోనమస్ వెహికల్స్ ఉంటాయి అండ్ వాటంతట అవే మెషిన్ లెర్నింగ్ టూల్స్ తోటి రన్ అవుతాయి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్విప్మెంట్. ఇలా రన్ అవుతున్నప్పుడు అవి ఏం చేయబోతున్నాయంట, ఇలాంటి యాక్సిడెంట్స్ క్రియేట్ చేసే ప్రమాదం కూడా ఉంటుంది. దానికి ఒక లైవ్ టెస్టిమోనీ మనకి ఈ ఊబర్ వెహికల్, ఆటోనమస్ వెహికల్ చేసినటువంటి ఈ స్కాండల్ గురించి మనకి తెలుస్తుంది. సో దీన్ని మనం చూస్తే, while AI has a potential to revolutionize our world, it is also becoming increasingly clear that it has the potential to become a necessary evil అని ఇక్కడ లింక్ ఎస్టాబ్లిష్ చేసాను చూడండి. ఇప్పుడు మనం ఒక్కసారి మళ్ళీ ఎస్ఏ ఓరియంటేషన్కి వద్దాం. చూడండి, ఎస్ఏలో మనకి డెఫినెట్లీ ఏం కావాలి, ఒక కంటెక్చువల్ సెన్సిటివిటీ అన్న ఉండాలి, లేదా ఆ కోర్ ఇష్యూని టాపిక్ని అడ్రస్ చేయాలి, దాని బ్యాక్గ్రౌండ్ అన్న చెప్పాలి. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా దట్ ఈ 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్లో ఉన్నాము. ఈ సిచ్యువేషన్ నెక్స్ట్ ఫ్యూచర్లో ఎటువంటిది రాబోతుంది అనే ఒక కంటెక్స్ట్ని మనం తీసుకొని ఒక ఫిక్షన్తో కానీ ఒక కేస్ స్టడీతో కానీ అడ్రస్ చేసి మొదట మనం చెప్పగలిగితే ఇట్ ఈజ్ అన్ ఇవిల్ బట్ ఇట్ హ్యాస్ సర్టెన్ నెసెసరీ అండర్లయింగ్ ఫీచర్స్ విచ్ వీ నీడ్ టు అడాప్ట్ అనేది తర్వాత ప్రూవ్ చేయాలి. తర్వాత ఫస్ట్ అయితే ఇవిల్ గురించి చెప్తున్నారు మీరు, ఇది మీరు ఇంట్రడక్షన్లో మెన్షన్ చేస్తూ ఎక్కడ కూడా కనెక్టివిటీ డిస్టర్బ్ కాకుండా చూసుకోవాలి. అంటే థీమ్ ఉంది అంటే మీకు ఒక్కసారి మళ్ళీ క్లియర్గా నీట్గా అర్థమయ్యేలాగా ఇంకొకసారి ఆలోచించండి. ఎస్ఏ థీమ్ ఏంటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల చాలా ఇవిల్ ఫ్యాక్టర్స్ ఉంటున్నాయి, చాలా చెడు లేదా ప్రమాదం లేదా ముప్పు వాటిలో పోతుంది. అటువంటప్పుడు మీరు దాన్ని ఎలా అడాప్ట్ చేసుకోవాలి, దాన్ని పూర్తిగా ఎందుకు రద్దు చేయకూడదు, చేయడానికి వీలు లేదు అనే కండిషన్ కూడా నెక్స్ట్ రాబోతుంది. ఫస్ట్ అయితే ఇది సిచ్యువేషన్ చెప్తున్నారు, చెప్పి చేయడానికి వీలు లేదు అనేది చెప్పడం ఏదైతే ఉందో అది థీమ్ని కరెక్ట్గా అడ్రస్ చేస్తున్నట్టు. థీమ్ అంటే ఏంటి, దట్ ఈస్ ద ఎసెన్షియల్ ఆస్పెక్ట్ ఆఫ్ ద major demand or main element that you need to address in the question. The main theme that you need to address in the question is the theme, actually the main aspect, the main demand of the question, that is the theme. Main demand of the question ఏంటిదంటే ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన డిసడ్వాంటేజెస్ ఎలిమెంట్స్ని కూడా మనం మినిమైజ్ చేసి అడాప్ట్ చేసుకొని అది నెసెసరీ కంపల్సరీ మనం దాన్ని అక్లిమటైజ్ కూడా చేసుకోవాల్సిన కండిషన్ ఉంది అని తీసుకొని రావడం ఇక్కడ ఇంటెన్షన్. ఇది తీసుకొని రావాలంటే ఇట్ ఈస్ నాట్ అన్ ఈజీ థింగ్ హూ హ్యాజంట్ ప్రాక్టీస్డ్ because the essay requires, here I have mentioned here, you please remember, coherent structures. Essay requires coherent structure, means your ideas should be connected properly. First thing, your connectivity of ideas is about your coherence, first thing. Second thing, your cohesion. Your cohesion means your arrangement of words to depict your ideas in organized fashion. Because if you don't arrange your words in very organic manner, it is very difficult to convey your idea in lucid way. What does it mean? ఇప్పుడు మీ దగ్గర ఉన్న పదాల అమరికని కొహెషన్ అంటాం, మీ భాషలో మీ పదాల అమరికని ఏమంటాం, కొహెషన్. అదే మీ ఆలోచనల మధ్య ఒక క్రమబద్ధంగా అమర్చి పెడితే దాన్ని కొహెరెన్స్ అంటాం. So coherence and cohesion is these are the foundational pillars of your essay which will convey your ideas without any kind of deviation from the main theme of the essay, and also it will engage the reader
whoever it may be, engage the reader with lot of excitement and engagement, right? ఇప్పుడు మీరు చూడండి, ఇక్కడ చూస్తే ఈ స్టేట్మెంట్స్లో మీరు ఒరిజినల్ ఆన్సర్కి వెళ్ళి చూద్దాం ఒకసారి. నేను హ్యాండ్ రిటన్ ఎస్సే అని ఏదైతే చూపించానో హ్యాండ్ రిటన్ ఎస్సే గురించి మీకు ఒకటి చూపిస్తున్నా చూడండి. Imagine being thrown into a morning a panic situation which was created because of the drone raid which was happening, and also it was in the hands of the hackers, and streets or people who were in the streets were screaming on the roads, and the entire city was decimated. అలాంటిది సిచ్యువేషన్ అండ్ సిటీస్కేప్ వాజ్ డిసిమేటెడ్. ఆ సిచ్యువేషన్ క్రియేట్ అయింది, మొత్తం నిర్మానుష్యమైన సిచ్యువేషన్ వచ్చింది. సో ఇలా మీరు అక్కడ రాశారు, లేదా ఇలాంటిది ఊబర్ సిచ్యువేషన్ రాశారు. ఊబర్ ఒక అటానమస్ వెహికల్ అనేది డ్రైవ్ చేస్తూ అరిజోనాలో ఒక యాక్సిడెంట్ క్రియేట్ చేసింది ఒక పెడెస్ట్రైన్లో, దాని కంట్రోల్ తప్పిపోయింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ వెహికల్స్ కూడా ఇటువంటి డ్యామేజ్ క్రియేట్ చేసే ప్రమాదం ఉంది, మానవుల చేతుల్లో లేదు కాబట్టి అది. సో మెషిన్ ఆధ్వర్యంలో ఉండేటువంటి టూల్స్ ప్రజలకి ప్రమాదం కలిగించే అవకాశం ఉండొచ్చని ఒక ప్రాక్టికల్ రియలిస్టిక్ కేస్ స్టడీ ఫ్రమ్ ద సోర్స్ ఆఫ్ బీబీసీ అనేది ఇక్కడ ఇచ్చాం. సరే, ఏదైనా ఈ ఇంట్రడక్షన్ ఇచ్చిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ కొహెరెన్స్ బిల్డింగ్ ఎలా చేస్తున్నారు మీరు చెప్పండి. ఏ లైన్ మనల్ని కనెక్టివిటీ అనేది బిల్డ్ చేసింది ఇక్కడ చూడండి. ఇక్కడ వైల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫస్ట్ మీరు చెప్పారు కదా, ఇదిగో ఊబర్ అటానమస్ వెహికల్ అనేది ఒక అరిజోనాలో యాక్సిడెంట్ ఎలా క్రియేట్ చేసింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్ మీద ఉంది, అది హ్యూమన్ బీయింగ్కి ఎలా థ్రెటన్ అవుతుంది అనడానికి ఒక టెస్టిమోనీగా ఉంది చూడండి అని చెప్పి. బట్ మనం ఏం చెప్పాలి, వైల్ artificial intelligence has potential to revolutionize our world, it is also becoming increasingly clear that it has the potential to become a necessary evil. It has the potential to become necessary evil అని మనం థీమ్ ఏదైతే ఉందో, artificial intelligence is a necessary evil because you have to accept that evil and you have to minimize it అనే ఒక నెసెసిటీని క్రియేట్ చేస్తుంది. బికాస్ ఇట్ ఈస్ రివల్యూషనైజింగ్ ద వరల్డ్ విచ్ యూ నీడ్ టు అడాప్ట్ అండ్ go according to the lines of the world which is going to be happen, right? సో ఈ బోల్డ్ పార్ట్స్ ఏవైతే వైల్ అనేది ఇట్ ఈస్ ఆల్సో అన్నెసెసరీ విల్, ఈ బోల్డ్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ వైల్ ఇట్ ఈస్ ఆల్సో, ఈ స్టేట్మెంట్స్ మనకి ఏం చేస్తున్నాయి, కనెక్టివిటీ ఎస్టాబ్లిష్ చేస్తున్నాయి. కనెక్టివిటీ, దట్ ఈస్ కోహరెన్స్, కనెక్టింగ్ యువర్ లైన్ ఆఫ్ థాట్ ఆర్గానికల్లీ, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దట్ మీన్స్ ద బోల్డ్ పార్ట్స్ ఆఫ్ ద సెంటెన్స్ కేర్ఫుల్లీ aligned according to the theme of the essay. The theme of the essay is artificial intelligence is an evil factor which you have to accept it, it is a necessary thing. బట్ బికాస్ ఒక ఈవిల్ ఫ్యాక్టర్కి ఒక కేస్ స్టడీ ఇచ్చావు ఫస్ట్, ఈ ఈవిల్ ఫ్యాక్టర్ కేస్ స్టడీ అనేది ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఇమీడియట్లీ అక్కడ ఒరిజినల్ ఆన్సర్లో చూస్తే మనం ఈ తీసి స్టేట్మెంట్ ఇవన్నీ రాయం, ఇంట్రడక్షన్ అని రాయం కదా. ఒరిజినల్ ఆన్సర్లో ఇదిగో కనెక్టివిటీలో వచ్చేయాలి వెంటనే. డిస్పైట్ ఇట్స్ పొటెన్షియల్ టు రివల్యూషనైజ్ వేరియస్ ఇండస్ట్రీస్ అండ్ ఇంప్రూవ్ అవర్ డైలీ లైఫ్స్, ఏఏ క్యారీస్ విత్ ఇట్ ఏ రేంజ్ ఆఫ్ ఎథికల్, సోషల్, ఎకనమిక్ కన్సర్న్స్. ఇది చూస్తున్నారా ఇక్కడ స్టేట్మెంట్, డిస్పైట్ it has certain potential to revolutionize industries and our daily lives, even it has certain impact on our social and economic concerns, it will raise certain social and economic at the same time. Even the use of AI is growing at an unprecedented rate. ఇక్కడ చూడండి, దానికి దీనికి అన్ప్రెసిడెంటెడ్ రేట్, నెసెసరీ ఈవిల్ అన్న తర్వాత మాత్రం తీసుకునే స్టేట్మెంట్ ఎలా ఉంది, కనెక్టింగ్ స్టేట్మెంట్. ఆ తర్వాత ఈ పారాగ్రాఫ్ ఇక్కడి నుంచి ఇక్కడికి ఎండ్ అయిన తర్వాత తీసుకున్న స్టేట్మెంట్ ఎలా ఉంది చూడండి. ఈ డిస్పైట్ ఇట్స్ పొటెన్షియల్ అని తీసుకున్నప్పుడు ఏముంటుంది, మనకు ముందు చెప్పిన వాటితోటి లింక్ ఎస్టాబ్లిష్ అవుతుంది. ఇక్కడ తీసుకుంటున్నప్పుడు ఏంటి, ఇది ఒక న్యూ డొమైన్లోకి మనం ఎంటర్ అవుతున్నాం అని తెలుస్తుంది. నెసెసరీ ఈవిల్తో కనెక్ట్ అవ్వాలి. ఎలా అంటే చూడండి, మళ్ళీ ఒకసారి వరుసగా నేను మొత్తం ఎస్సే చదువుతూ వస్తాను. ఫస్ట్ నుంచి చూడండి. ఊబర్ ద రైడ్ హెయిలింగ్ జెయింట్ faced a major scandal when one of their autonomous vehicles struck and killed a pedestrian in Arizona. The accident brought to light the potential risks of autonomous vehicles and raised questions about the role of artificial intelligence. Raised questions about the role of artificial intelligence in our lives. While artificial intelligence has the potential to revolutionize our world, it is also becoming increasingly clear that it has the potential to become a necessary evil. అయిపోయిందా? ఇప్పుడు నెక్స్ట్ కమింగ్ టు పార్ట్, ద యూజ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ గ్రోయింగ్ ఎట్ అన్ అన్ప్రెసిడెంటెడ్ రేట్, in early industry, from healthcare to agriculture. You are coming to the necessary evil part, which has to be accepted. Now you have discussed about this evil part.
యూ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ దిస్ ఈవిల్ పార్ట్. ఈవిల్ పార్ట్ అంటే ఇది సర్టెన్ క్వశ్చన్స్ రేజ్ చేస్తుంది, ఎందుకంటే ఒక పెడెస్ట్రియన్ ఇలా యాక్సిడెంట్ చేసింది, ఈ ఆటోనమస్ వెహికల్స్ ఎంతవరకు రిలయబుల్. కానీ ఇక్కడ చూస్తే ఏఐ ఈజ్ గ్రోయింగ్ ఎట్ అన్ అన్ప్రెసిడెంటెడ్ రేట్ అండ్ ఎవ్రీ ఇండస్ట్రీ ఈజ్ డిపెండింగ్ అపాన్ ఏఐ, అగ్రికల్చర్ టు ఫైనాన్స్ అండ్ హెల్త్ కేర్. సో ఇదేం చేస్తుంది ఇప్పుడు, దిస్ సెంటెన్స్ ఈజ్ కేర్ఫుల్లీ ఏ ట్రాన్సిషన్ ఫ్రమ్ ఇంట్రడక్షన్ టు థీసిస్ స్టేట్మెంట్. అంటే థీసిస్ స్టేట్మెంట్ ఏం చెప్పబోతుంది, థీసిస్ స్టేట్మెంట్ యువర్ ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్. అంటే మీరు ఏం చేయబోతున్నారు ఎస్సేలో, ఏమేమి డైమెన్షన్స్ ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు, ఫైనల్గా మీ మెజర్స్ స్టెప్ ఎలా ఉండబోతుంది, అండ్ ఫైనల్గా కంక్లూజన్ ఏమి ఇవ్వబోతున్నారు అనే ఒక హోలిస్టిక్ గ్లిమ్స్ పిక్చర్ ఇస్తారనమాట. ఒక ఫుల్ ఫిల్మ్కి సంబంధించిన ఒక ట్రైలర్ ఇస్తారు స్టెప్ బై స్టెప్. ఎలా అంటే చూడండి, ఇప్పుడు ఇక్కడ నేను హ్యాండ్ రిటర్న్ చూపిస్తున్నాను, టైప్డ్ వర్షన్ చూపిస్తున్నా మీకోసమే. థీసిస్ స్టేట్మెంట్ డిపిక్టింగ్ ప్రాస్పెక్ట్స్ ఆఫ్ ఎస్ఏ, ద థీసిస్ స్టేట్మెంట్. ఇది ఎగ్జామ్లో మనం రాయం. థీసిస్ స్టేట్మెంట్ అంటే ఏం చేస్తుంది, మీరు ప్రతిపాదన చేయబోతున్నారు. ఈ ఎస్ఏలో నేను ఏమనుకుంటున్నాను, ఏమర్థం చేసుకున్నాను, ఏమేమి అంశాలు చెప్పబోతున్నాను, చివరిగా ఏం రాబోతుంది అనే ఒక ఆర్గానిక్ కొహరెంట్ స్ట్రక్చర్ అనేది సింపుల్గా ప్రజెంట్ చేసి చూపిస్తారనమాట. ఎవరికి, ఎగ్జామినర్కి. ఇలా ఎగ్జామినర్కి ఎక్కడ ఫ్లో డిస్టర్బ్ కాకుండా కనెక్టివిటీ ఎస్టాబ్లిష్ చేస్తూ రావాలి. కనెక్టింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ఇంపార్టెంట్, కనెక్టింగ్ వర్డ్స్, ట్రాన్సిషన్ వర్డ్స్ ఇంపార్టెంట్. అంటే ఒక ఆలోచన నుంచి మరొక ఆలోచనకి, ఒక పార్ట్ ఆఫ్ ఎస్ఏ నుంచి మరొక పార్ట్ ఆఫ్ ఎస్ఏకి పరివర్తన జరిగేటప్పుడు మీరు ఎంచుకునే పదజాలం చాలా చాలా కీలకం. అదే మీ ఎస్ఏ స్కోర్ని డిటర్మైన్ చేస్తుంది, ఎక్కడ మీ మెయిన్ థీమ్ని డీవియేట్ కాకుండా కాపాడుతుంది. ఇప్పుడు ఇక్కడ థీసిస్ స్టేట్మెంట్ అంటే మీరు ముందే ప్రాస్పెక్ట్స్ చెప్తున్నారు. ఏమని, డిస్పైట్ prospects of essay, it will help in tracking main theme of the essay on the lines of the given thesis at earlier stage. Means ఈ థీసిస్ స్టేట్మెంట్ ఏదైతే మీరు స్టెప్ బై స్టెప్, ఇదిగో నేను ఏమనుకుంటున్నా, ఇలా డిఫరెంట్ డైమెన్షన్స్, డిఫరెంట్ స్పియర్స్ ఆఫ్ లైఫ్లో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన ఈవిల్ ఫ్యాక్టర్స్ ఏంటి, దాని నెసెసిటీస్ ఏంటి, దాన్ని ఎందుకు మనం యాక్సెప్ట్ చేయాలనేది నేను డిస్కస్ చేస్తూ వస్తాను. డిఫరెంట్ డొమైన్స్లో దాన్ని డిస్కస్ చేసిన తర్వాత దాన్ని ఎలా అడ్రస్ చేయాలనేటువంటి మెజర్స్ నేను చెప్తాను. ఆ మెజర్స్ చెప్పాక నేను కంక్లూడ్ చేస్తాను అని మీరు ఏదైతే చెప్తున్నారు ఇక్కడ, దాన్ని కరెక్ట్గా ట్రాక్ చేస్తూ వెళ్తుందనమాట. అంటే ఏది, మీరు చెప్పినట్టుగానే మీ ఎస్ఏ మెయిన్ బాడీ ఏదైతే థీసిస్ స్టేట్మెంట్లో మెన్షన్ చేశారో అంతే ఆర్గానిక్గా, అంతే కోహరెంట్గా, అంతే క్రమబద్ధంగా అదే లైన్ ఆఫ్ థాట్లో వెళ్తుందా, మీ ఆలోచన కానీ మీ ఐడియాస్ కానీ అంతే కనెక్టివిటీతో మీరు ఏదైతే ముందే ఒక స్టెప్ బై స్టెప్ నేను ఇలా చేయబోతున్నానని చెప్పారో ఆ స్టెప్ బై స్టెప్ మేనర్లోనే మీ ఎస్ఏ వెళ్ళబోతుందా అనేది ఇక్కడ ఇంపార్టెంట్. నేను ఇప్పుడు ఇది టెలిగ్రామ్లో మీకు పోస్ట్ చేస్తాను చూడండి. టెలిగ్రామ్లో మీకు నేను బాక్స్ వైజ్గా ఒక్కొక్క ఎలిమెంట్ని ఎలా అడ్రస్ చేయాలో చెప్పింది ఉంది, ప్లస్ దాంతోపాటు హ్యాండ్ రిటర్న్ ఎస్ఏ కూడా మీకు పోస్ట్ చేస్తాను. ఇప్పుడు ఇక్కడ హ్యాండ్ రిటర్న్ ఎస్ఏకి వస్తే చూడండి, ద యూజ్ ఆఫ్ ఏ గ్రోయింగ్ అన్ప్రెసిడెంట్ రేట్ అని ఇదంతా చెప్పి, డిస్పైట్ ఇట్స్ పొటెన్షియల్ టు రెవల్యూషన్ ఇండస్ట్రీస్, వీ హ్యావ్ మల్టీఫెసెటెడ్ ఏరియాస్ విచ్ హ్యావ్ టు బి అడ్రస్డ్ బై యూజింగ్ దిస్ ఏఐ. And at the same time we have to not only explore the multifaceted nature of the AI but also to examine the potential exacerbate ఇన్ఈక్వాలిటీ, కాంప్రమైజ్ ప్రైవసీ. అంటే ఏఐ వల్ల ఇంకా పెద్ద ఎత్తున రాబోతున్న అసమానతలు ఏంటి, అలానే ప్రైవసీని ఎలా ఇబ్బంది పెట్టబోతుంది, హౌ ఇట్ విల్ గోయింగ్ టు కాంప్రమైజ్ యువర్ ప్రైవసీ రైట్స్ అండ్ లీడ్ టు డిస్ప్లేస్మెంట్ ఆఫ్ జాబ్స్, ఇవన్నీ కూడా డిస్కస్ చేసి, అండ్ ఎట్ ద సేమ్ టైం పొటెన్షియల్ టు అడ్రస్ సోషల్ ఛాలెంజెస్ అండ్ ప్రమోట్ ఇన్నోవేషన్. మనకి ఇంకా ఈ ఏఐ తోటి ఇంకా ప్రాస్పెక్ట్స్ కూడా ఉన్నాయి, పాజిటివ్స్ ఉన్నాయి. దీనివల్ల మనము ఇంకా కొత్త టెక్నాలజీస్ని ఇంట్రడ్యూస్ చేయొచ్చు, దానివల్ల ఇన్నోవేషన్ని ప్రమోట్ చేయొచ్చు, సోషల్ ఛాలెంజెస్ని కూడా మనం అడ్రస్ చేయడానికి ఉంటుంది. సోషల్ ఛాలెంజెస్ ఎగ్జాంపుల్ మాన్యువల్ స్కావెంజింగ్ లాంటివి. నెక్స్ట్ మెన్షన్ డైమెన్షన్స్ రిలేటెడ్ ప్రాస్పెక్ట్స్ అనమాట. అంటే ఇప్పుడు మనం థీసిస్ స్టేట్మెంట్లో ఏం చెప్పాము, ఈ ఏఐకి సంబంధించినటువంటి డైమెన్షన్స్ మనం ఎలా తీసుకోబోతున్నాము, మనం ఏం చేయబోతున్నాం అని చెప్పాము. ఫస్ట్ ఎక్స్ప్లోర్ చేస్తాను, ఏఐకి సంబంధించి మల్టీఫెసెటెడ్ ఆస్పెక్ట్స్ ఏమున్నాయో చూస్తా, దానిలో పొటెన్షియల్ ఆస్పెక్ట్స్ ఏమున్నాయో కూడా చూస్తా. దాని తర్వాత దానివల్ల చేకూరే ప్రయోజనాలు నష్టాలను అంచనా వేస్తూ, అంటే ప్రైవసీ రిలేటెడ్ ఇష్యూస్ కానీ ఇన్ఈక్వాలిటీస్ కానీ ఎలా ఉన్నాయో చెప్పి, బట్ దాని నుంచే మళ్ళీ పరిష్కారాలు ఎలా ఉంటాయో చూస్తాను అని ఇలా స్టెప్ బై స్టెప్, ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు.
చేసి త్రూ ఏ రేంజ్ ఆఫ్ కేస్ స్టడీస్ అండ్ ఎగ్జాంపుల్స్ వీ విల్ క్రిటికల్లీ ఎవాల్యుయేట్ ద ఇంపాక్ట్ ఆఫ్ ఏఐ ఆన్ అవర్ లైఫ్స్ అండ్ కన్సిడర్ ద మెజర్స్ దట్ నీడ్ టు బి టేకెన్ టు ఎన్ష్యూర్ ఇట్స్ డెవలప్మెంట్ ఇన్ రెస్పాన్సిబుల్ అండ్ ఈక్విటబుల్ వే. అండ్ ఫైనల్గా నేను ఈ ఏఐ టూల్స్ని కంప్లీట్గా రూల్ అవుట్ చేయను, దాన్ని రెస్పాన్సిబుల్ అండ్ ఈక్విటబుల్ వేలో ఎలా నేను ఏఐ టూల్స్ని ఉపయోగించుకొని ఇంకా దాన్ని బ్యాలెన్స్ చేసి ముందుకు తీసుకెళ్తాను అనేది మీరు చెప్తున్నారు. అండ్ what that kind of policy think tank that you are going to present at the end of this essay, which is actually mentioned at the earlier stage after your introduction part in the thesis statement itself. What does it mean? In the thesis statement you are mentioning what you want to discuss in the prospects of the essay, the prospects that you are going to discuss. At the same time, at the end, what is the stand that you are going to take. That is important. నీ స్టాండ్ ఏం తీసుకోబోతున్నావు అనేది ఇక్కడ చెప్తున్నావు, రైట్? So check whether you coherently aligned ideas and concepts with clarity from introduction to main body. This is a check statement. See, coming to this part. ఇప్పుడు మీరు మొత్తం చూడండి, ఇక్కడ ఈ ఎస్ఏకి సంబంధించి ఈ థీసిస్ స్టేట్మెంట్ అంతా యాజ్ ఇట్ ఈజ్ ఇలా రాశారు. రాసిన తర్వాత ఇక్కడ చెక్ స్టేట్మెంట్ ఒకసారి చూసుకోండి, ఎక్కడైనా కోహరెన్స్ ఏమైనా దెబ్బతింటుందా, ఈ థీసిస్ స్టేట్మెంట్ నుంచి మెయిన్ బాడీకి వెళ్ళేటప్పుడు కనెక్టివిటీ ఏమైనా మిస్ అవుతుందా చూసుకోండి. ఛాలెంజెస్ అండ్ ప్రమోట్ ఇన్నోవేషన్, ఎస్ దేర్ ఆర్ సర్టెన్, ఇదంతా మీరు థీసిస్ స్టేట్మెంట్లో. అండ్ లాస్ట్లో నేను క్రిటికల్ ఎవాల్యుయేట్ చేస్తాను, ఏ రిలేటెడ్ టూల్స్ వల్ల వచ్చే బెనిఫిట్స్ కూడా అబ్జర్వ్ చేస్తాను, దానివల్ల ఇన్నోవేషన్ ఎలా ప్రమోట్ చేయాలో చూస్తాను. ఫైనల్గా దీనికి ఈ ఇష్యూ ఏదైతే ఉందో ఇది నెససరీ బట్ ఇట్ ఈజ్ ఈవిల్ ఆల్సో, దీన్ని ఎలా నేను బ్యాలెన్స్ చేస్తాను, దానికి సంబంధించిన మెజర్స్ ఎలా తీసుకుంటాను, ఈ ఇష్యూస్ని అడ్రస్ చేసే మెజర్స్ ఏంటివి అనేవి దట్ నీడ్ టు బి టేకెన్ టు ఎన్ష్యూర్ ఇట్స్ డెవలప్మెంట్ ఈజ్ రెస్పాన్సిబుల్ అండ్ ఈక్విటబుల్ వే అనేది చెప్తున్నారు. అలా నేను చెప్పి వన్ ప్రామినెంట్ ఫీల్డ్, నెక్స్ట్ ఎక్కడికి వస్తున్నారు, ఎందుకని చెప్తున్నారు, మీరు ఇక్కడ చెప్పారు కదా ఏఐ ఫస్ట్ స్టెప్, ఇక్కడ ఏం చెప్పారు, ఐ వుడ్ లైక్ టు ఎక్స్ప్లోర్ దిస్ ఎస్సే. ఫస్ట్ స్టేట్ చూడండి క్లియర్గా అండర్లైన్ చేశాను, దిస్ ఎస్సే విల్ ఎక్స్ప్లోర్ ద మల్టీఫెసెటెడ్ నేచర్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాజ్ ఎ నెసెసరీ ఈవిల్. దేర్ఫోర్ what does it mean? You are going to explore now in the first stage, which you have mentioned in your thesis statement before completely entering into your body of the essay. Before entering into the main theme of the essay, you have mentioned the first step is to explore the multifaceted nature of the AI, that is different fields, how they will act as evil factors. ఓకే, దాన్ని మీరు చెప్తుంటారు. ఫస్ట్ ఒక ఫీల్డ్ చూస్ చేసుకుంటే ఆ ఫీల్డ్లో ఎలా ఇది ఈవిల్ ఫ్యాక్టర్గా మారింది అని చెప్పడం స్టార్ట్ చేస్తున్నారు, అది ఎక్స్ప్లోర్ చేయబోతున్నారు. నెక్స్ట్ చూడండి, వన్ ప్రామినెంట్ ఫీల్డ్ దట్ వీ నీడ్ టు కన్సిడర్ ఈజ్ ద ఇంపాక్ట్ ఆఫ్ ఏఐ ఆన్ ఎంప్లాయ్మెంట్. దిస్ ఈస్ ఇప్పుడు ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ కూడా ఇంపార్టెంట్. మీరు ఏదైనా సరే ఏఐ అనగానే ఎక్కువ డిబేటబుల్ టాపిక్ ఏముంటుంది, ఫస్ట్ డిబేటబుల్ టాపిక్ ఎంప్లాయ్మెంట్ అనేది ఎందుకో ఎక్కువగా వస్తుంటుంది. సరే, అదే మనం చూస్ చేసుకోవాల్సిన నెసెసిటీ కాదు, బట్ యూ హ్యావ్ టు టేక్ ద మల్టిపుల్ ఫ్యాక్టర్స్ అసోసియేటెడ్ విత్ ఏఐ విచ్ ఈస్ మోస్ట్ డామినెంట్ వన్ అమాంగ్ దోస్ రెలవెంట్ ఏరియాస్. Okay, the most dominant one after the advent of this AI is its impact on the employment sector. Adi employment, sooner or later the US will face a mounting job losses due to advances in automation, artificial intelligence and robotics. He is a chief executive officer of the Allen Institute for Artificial Intelligence, or in ATJoin. అనే వ్యక్తి ఇలా చెప్తున్నాడు ఏంటి, వెరీ సూన్ US is going to face a crisis of unemployment due to this advent of artificial intelligence, automation and robotics. This was the statement given by him, who was chief of that artificial intelligence wing anamata. Okay, institute lo sare anukunnappudu, therefore the statement which is mentioned by those experts in that field is reflecting that even human workers can be replaced. It can replace human workers, the artificial intelligence, in certain industries. For example, a recent report అని ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఏం చేస్తున్నారు, సబ్స్టాన్షియేట్ చేస్తున్నారు. మళ్ళీ ఒకసారి నేను ఇక్కడ మీకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్లు చూడండి, ఏం కావాలి, కోహెరెన్స్ ఉండాలి, కొహెషన్ ఉండాలి. కొహెరెన్స్ అంటే మీ ఐడియాస్ మధ్య పర్ఫెక్ట్ కనెక్టివిటీ ఉండాలి, అండ్ కొహెషన్ అంటే మీరు చెబుతున్న ఐడియాని సరైన పదాలలో ఇమిడ్చి చెప్పగలగాలి. దట్ కైండ్ ఆఫ్ కొహెరెన్స్ అండ్ కొహెషన్ ఈజ్ ఫౌండేషనల్ పిల్లర్స్ ఫర్ యువర్ ఎస్సేస్. ఓకే, ఫస్ట్ పాయింట్. సెకండ్ థింగ్, for each point that you are, for each domain or the dimension that you are mentioning in your main body of the essay must be substantiated with suitable valid sources, right? That source should be from in the form of, can be in the form of testimony, illustration or case study. Any case study, testimony, any example, that example is must and should. Here is a report that was from World Economic Forum, predicts that by 2025
artificial intelligence and automation will displace 85 million jobs globally. This is one of the threats that we are going to face with the artificial intelligence. Already it is started due to this artificial intelligence, and I have mentioned the source for this. I have mentioned the source for each of these points. Evil side of artificial intelligence, look at this source. This is the source from Times of India I have mentioned, and I have given you the picture also. How AI is going to bring this kind of unemployment. Because why I am bringing this source picture here, because ఆ సోర్స్ పిక్చర్ మీరు చదువుతున్నప్పుడు అథెంటిక్ సోర్స్ మళ్ళీ మీరు వెతుక్కోవాల్సిన అవసరం రాదు. ఫస్ట్ పాయింట్. ఇక్కడ మళ్ళీ మీకు లింక్ ఇస్తున్నాను. దిస్ లింక్ ఈజ్ జస్ట్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఇంట్రెస్ట్ టు రీడ్ దిస్ ఆర్టికల్ యూ కెన్ గో త్రూ ఇట్. ఫస్ట్ థింగ్. అనదర్ ఇష్యూ ఈజ్, సో ఇక్కడ చూడండి రాస్తున్నది ఉంది చూసారా, ఇది ఈవిల్ ఫ్యాక్టర్. ఈ ఈవిల్ ఫ్యాక్టర్ మరి చెప్పిన వెంటనే బట్ ఇది నెససరీ మనం యాక్సెప్ట్ చేయాలి అనేది కూడా చెప్పాలి కదా, అప్పుడే కదా థీమ్ అడ్రస్ అవుతుంది. అది రియాలిటీ అని తెలియాలి కదా. దట్ ఈజ్ రియాలిటీ, యూ నీడ్ టు యాక్సెప్ట్ ఇట్. ఇట్ ఈస్ ఎ నెససరీ థింగ్. ఇట్ ఈస్ నెససరీ ఈవిల్. దేర్ ఫోర్ ఇక్కడ చూడండి, హవెవర్ అకార్డింగ్ టు ద ప్రెడిక్షన్ అండ్ స్టడీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు క్రియేట్ 97 million న్యూ జాబ్స్ బై 2025. దిస్ ఈజ్ గివెన్ దేర్ ఓన్లీ. ఇక్కడే 2025 ఇక్కడే ఇచ్చారు. నేను ఇక్కడ సోర్స్ మీకు ఇచ్చిన దాంట్లోనే ఉంది. ఇక్కడ సిన్స్ 2000 ఆల్రెడీ సెవరల్ జాబ్స్ మనకి పోయినా కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల మనకి జాబ్ లాస్ అనేది కనబడట్లేదు అని ఎక్స్పర్ట్స్ ఇక్కడ చెప్తున్నారు. ఈ ఆర్టికల్లో ఇచ్చారు, క్లియర్గా చెప్తున్నారు. ఎందుకనంటే సెవరల్ స్పెసిఫిక్ ప్రొఫైల్స్ ఆర్ అవైలబుల్ ఎస్పెషల్లీ ఫర్ టీచర్స్ అండ్ క్రియేటివ్ ఫీల్డ్ అండ్ ఎంపథీ వర్క్ and last minute complex political frameworks, writers, designers, lawyers, social workers, defense people, medical professionals and others cannot be substituted with the AI tools. Human judgment ni AI tools complete ga replace cheyalevu. Human creativity ni replace cheyalevu. So this is and lawyers, designers, writers, political frameworkers and also empathic workers, those professionals cannot be replaced with the AI అనేది ఇక్కడ ఈ ఆర్టికల్ వల్ల మనకు తెలుస్తుంది. ఫస్ట్ పాయింట్. సెకండ్, అండ్ అనదర్ ఇష్యూ టు కన్సిడర్ ఈజ్ ద కాస్ట్ ఆఫ్ ఇంప్లిమెంటింగ్ AI ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్. సి ఇక్కడ నేను ఒక టేబుల్ ఇస్తున్నప్పుడు ప్రతిదీ మీరు గమనించండి. ఇది డైమెన్షన్. ఈ డైమెన్షన్ని మనం జిఎస్లో రాసినట్టు కాకుండా వన్ ప్రామినెంట్ ఫీల్డ్ దట్ వీ నీడ్ టు అడ్రస్ అని, అనదర్ ఇష్యూ అని, నెక్స్ట్ డైరెక్ట్గా ద అదర్ మోస్ట్ డిబేటబుల్ ఆస్పెక్ట్ ఆఫ్ ఏ అని, ద అదర్ మోస్ట్ అని. ఇవన్నీ ఏంటివి? దీస్ ఆర్ ట్రాన్సిషన్ వర్డ్స్ విచ్ కెన్ కనెక్ట్ ఫ్రమ్ వన్ డొమైన్ ఆఫ్ ద డైమెన్షన్ ఆఫ్ ద essay to another domain. These if you don't write these transition words, if you don't use them in between the transition of these to different ideas, it is very difficult to connect the theme of the essay for the examiner. It will not engage the examiner with a proper flow of expression, flow of presentation. Okay. సో ఎగ్జామినర్కి ఫ్లో ఆఫ్ ప్రెజెంటేషన్ ఇంప్రెషన్ క్రియేట్ అవ్వాలంటే మీరు ఏం చేయాలి? సెవరల్ స్పెసిఫిక్ ప్రొఫైల్స్ అనేది మీరు ఇక్కడ చెప్పారు. నెక్స్ట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హ్యాస్ రివల్యూషనైజ్ ద మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ బై ఇంప్రూవింగ్ అని మీరు తీసుకుంటున్నారు. ఇక్కడ అనదర్ ఇష్యూ టు కన్సిడర్ ద కాస్ట్ ఆఫ్ ఇంప్లిమెంటింగ్ AI ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటున్నారు. ఇక్కడ చూడండి, ఫోకస్ ఆర్ మోర్. నెక్స్ట్ ఇక్కడ హవెవర్ అని మళ్ళీ కనెక్టివిటీ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ఏది? ఈవిల్ ఫ్యాక్టర్స్ చెప్పిన తర్వాత హవెవర్ దేర్ ఆర్ సర్టెన్ అడ్వాంటేజెస్ అసోసియేటెడ్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని మళ్ళీ దాంతో దీన్ని వెంటనే కోహరెన్స్ బిల్డ్ చేస్తూ కనెక్ట్ చేస్తున్నారు. మీరు మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డిసడ్వాంటేజెస్ ఒక లిస్ట్ రాసేసి, మొత్తం అడ్వాంటేజెస్ ఒక లిస్ట్ రాసేసి, తర్వాత లాస్ట్లో ఏవో మెజర్స్ రాసేసి రాయడానికి ఇది జిఎస్ ఆన్సర్ కాదు. ఈ ఎస్ఏ రాసేటప్పుడు అనలిటికల్గా ఉండాలి, అసిమిలేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉండాలి, ఇంటర్లింకింగ్ ఆఫ్ ఐడియాస్ ఉండాలి, ట్రాన్సిషన్ బిట్వీన్ డిఫరెంట్ ఐడియాస్ ఉండాలి. సో transition between different ideas, interlinking of ideas, and also the connectivity with the theme. Always adu undali. Theme entity evil undali, mari necessity undali. Then accept cheyalసిన necessity. However, ఇప్పుడు మీరు however అనేది ఎందుకు తీసుకుంటున్నా చూడండి. ఇక్కడ ప్రతి చోట ఫస్ట్ డైమెన్షన్ నుంచి చూద్దాం. ఇక్కడ ఈవిల్ సైడ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మనం చెప్తున్నాం. దానికి సంబంధించి నెసెసిటీ టు బి అడాప్టెడ్ అనేది చెప్తున్నాం రైట్ సైడ్. ఇది డైమెన్షన్. ఇక్కడ మనం తీసుకుంటుందేమో డైమెన్షన్. ఇది ఈవిల్ సైడ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇది ఇట్స్ నెసెసరీ టు బి అడాప్టెడ్ అని చెప్తున్నాం.
sooner or later the US will face mounting job losses అని ఇతను చెప్పిన తర్వాత జాబ్ లాస్ అంతగా లేదు చూడు, హవెవర్ ఇట్ విల్ క్రియేట్ న్యూవర్ ఆపర్చునిటీస్ యాక్చువల్లీ అని ఈ ఆర్టికల్ చెప్తుంది మనకి. ఇంకోటి ఏంటి, ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ పైన నెగిటివ్ ఇంపాక్ట్ చూపిస్తుందని చెప్పింది. అనదర్ ఫీల్డ్ దట్ ఈస్ గోయింగ్ టు బి ఇంపాక్టెడ్ బై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫీల్డ్. బట్ ద ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ మనకి పెద్ద ఎత్తున జరుగుతుంది. దానివల్ల బిగ్ జియంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అడాప్ట్ చేసుకోగలరు. మైక్రో స్మాల్ ఎంటర్ప్రైజెస్ మాత్రం చాలా దెబ్బతింటాయి అనేది ఇక్కడ చెప్తున్నారు. ద ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ రిక్వైర్డ్ టు ఇంప్లిమెంట్ దిస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ కెన్ బి సబ్స్టాన్షియల్. మ్యానుఫ్యాక్చరర్స్ హూ మే నాట్ హ్యావ్ దీస్ రీసోర్సెస్ టు ఇన్వెస్ట్ ఇన్ ఆర్టిఫిషియల్ AI technology, they are going to suffer because they are unable to update, and required AI tools cannot be imported as much as the big giants are making. At the same time, additionally, implementing AI systems in logistics can also be very expensive for them and require significant investment, which is very difficult for those marginal entities. Okay, so the AI in logistics can also contribute to job displacement and at the same time in the fields of tracking, inventory management, and it is due to automation. ఇది ఏఐ వల్ల క్రియేట్ అయిన సమస్య. ఈ సమస్యని నో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హ్యాస్ రివల్యూషనైజ్డ్ ది మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఇన్ ద రీసెంట్ టైమ్స్. ఓకే, ఇట్ ఇంప్రూవ్డ్ ఎఫిషియన్సీ, ఇట్ ఈస్ రెడ్యూసింగ్ కాస్ట్, ఇట్ ఈస్ ఇంక్రీజింగ్ అవర్ ప్రొడక్టివిటీ. బట్ ఏఐ పవర్డ్ రోబోట్స్, మెషిన్స్ కెన్ పర్ఫార్మ్ వెరీ రిపిటేటివ్ అండ్ డేంజరస్ టాస్క్ విచ్ కెనాట్ బి పర్ఫార్మ్డ్ బై హ్యూమన్ బీయింగ్స్, అండ్ it is very vulnerable. It is in the case of vulnerability. Example, coal mining in the deep rooted mining is very dangerous for human being, right? So this can be extracted, this can be explored by these robots only. The machines, the powered robots, machines can perform these repetitive dangerous tasks in which the humans cannot perform, and creative tasks can also be performed after the instructions are properly aligned for these artificial intelligence tools. And చెప్పి innovative solutions that unite artificial intelligence robotics is one of the themes that India has also adapted. For example, the RAISE initiative. Here in 2020, RAISE initiative to focus artificial intelligence as the key for digital economy and started many programs with a vision in the Make in India program. That is, Make in India and make artificial intelligence work for India. ఇది ఇండియా కూడా అడాప్ట్ చేసుకొని దీన్ని ఆపర్చునిటీగా భావించి ముందుకు తీసుకెళ్తుంది తప్ప ఇది థ్రెటన్గా అనుకోవట్లేదు ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్. వెరీ సూన్ ఇట్ కెన్ రివల్యూషనైజ్ ఎంటైర్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్. దెర్ ఈజ్ ఎ నెసెసిటీ విచ్ ఈస్ క్రియేటెడ్. దేర్ ఫోర్ you need to address those people who are medium and small sector unable to impart this artificial intelligence technology at the initial stage. They should be subsidized and incentivized from the side of the government by bringing these kind of reforms. That is, RAISE initiative, like with a kind of collaboration with the public private partnership and corporate social responsibility, anything that means and skill development centers, anything. So this kind of policy framework is essential to bring that balance, okay, to impart this artificial intelligence for those communities who are unable to acclimatize with this technology. ఇలాంటి ఇనిషియేటివ్స్ తీసుకొని అప్పుడు ఈ నెసెసిటీని మనము అడ్రస్ చేస్తాము, ఈవిల్ ఫ్యాక్టర్స్ని మినిమైజ్ చేస్తాము అనేది మనం ఇంటర్నలైజ్ చేస్తూ వెళ్తున్నాం ఎస్ఏలో. The other most debatable aspect of AI is, as AI is increasingly used in critical decision making process, criminal justice system ఇలాంటివన్నీ ఉన్నాయి. ఇక్కడ హిందూ ఆర్టికల్ ఒకటి వచ్చింది, క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ ఇన్ ద న్యూ ఏజ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే ఆర్టికల్. అది ఇందులో ఎన్ష్యూర్ దట్ దీస్ డెసిషన్స్ ఆర్ ఫెయిర్ అండ్ అన్బయాస్డ్ అనేది ఉన్నాయా లేదా అది చూడాలి. మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫెయిర్ అన్బయాస్డ్ డెసిషన్స్ తీసుకుంటున్నాయని నమ్మకం ఏంటి డెసిషన్ మేకింగ్ సిస్టంలో? ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తే ఒకటి కంపాస్ ఆల్గరిథం అని ఉంది, యునైటెడ్ స్టేట్స్లో ఉంది. ఈ ఆల్గరిథం ఏం చెప్తుంది, డిఫెండెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా వాళ్ళ విషయంలో చాలా బయాస్డ్గా వ్యవహరిస్తున్నట్టుగా అనిపించింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. బ్లాక్ డిఫెండెంట్స్ని పైగా ఇది రికగ్నైజ్ చేస్తున్నట్టు అనిపించట్లేదు, ఎక్కువగా నెగిటివ్ కనెక్టేషన్ ఇస్తున్నట్టు అనిపిస్తుంది. అలానే ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ కూడా బ్లాక్ స్కిన్ ఉన్న వాళ్ళని ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాపర్ రికగ్నిషన్ చేయట్లేదు, అండ్ ఇందులో రేషియల్ డిస్క్రిమినేషన్ ఇన్హెరెంట్గా ఇంప్లై అయింది అనేటువంటి ఆర్గ్యుమెంట్ కూడా ఉందన్నమాట. అయితే ఇక్కడ చూస్తే మనం హవెవర్ హియర్ దిస్ ఈస్ హ్యూమన్ సెంటర్డ్ ఎథికల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ యాక్చువల్లీ బ్రింగింగ్ ది హ్యూమన్ డైవర్సిటీ, ఫ్రీడమ్, autonomy and rights. It serves human by respecting human values, and system is not performing any unfair, unjustifiable actions based on the article given here. There are certain arguments against it. So
you need to build a technological tool which is unbiased and instructions will be given by human beings only. When you don't give diversified instructions to give a balanced judgment and fair decision, unbiased decision for artificial intelligence tools, therefore there is no kind of problem, right? It will so you have to use these machines intellectually well, and well, that inference that is drawn from these areas should be actually according to the lines of the human rights and the dignity and the principles, ethical principles. ఇవి మనం డిటర్మైన్ చేసి వాటికి కావాల్సిన ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే అప్పుడు ఈ ప్రాబ్లం ఉండదని చెప్తున్నారు ఇక్కడ. సరే, నెక్స్ట్ ఇక్కడ మనం వద్దాం. ఫర్ ఇన్స్టెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ డిస్పోజబుల్ ఆఫ్ సస్టైనబుల్ ఫార్మింగ్ ప్రాక్టీస్, ఇక్కడ ఒకటి అన్నారు. మరి దీన్ని ఎలా అడ్రస్ చేస్తాం? స్టిల్ వీ కెన్ యూటిలైజ్ ఏఐ టూల్స్, బట్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఈజ్ టెల్లింగ్ దాట్ you can utilize these AI tools to reduce or combat climate change. అది వరల్డ్ ఎకనామిక్ ఫోరమే క్లియర్గా ఆర్టికల్స్లో అటానమస్ కనెక్టెడ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ వస్తే కార్బన్ ఎమిషన్ తగ్గుతుందని, డిస్ట్రిబ్యూటెడ్ ఎనర్జీ గ్రిడ్స్ కనుక మనం తీసుకొస్తే, అండ్ కోల్ ఎమిషన్, కోల్ బేస్డ్ థర్మల్ పవర్ ఎనర్జీ రిలేటెడ్ కార్బన్ ఎమిషన్ మనం రెడ్యూస్ చేయొచ్చని, స్మార్ట్ అగ్రికల్చర్ అండ్ ఫుడ్ సిస్టమ్స్ తీసుకొస్తే అగ్రికల్చర్లో ఈ ఎనర్జీ కన్జంప్షన్ తగ్గుతుంది, అండ్ స్మార్ట్ అండ్ సస్టైనబుల్ ఎనర్జీ ప్రాక్టీసెస్ అనేది మనం ఇంపార్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ 8 ways, there are 8 ways which can reduce this or combat this climate change menace. Okay, by using these artificial intelligence tools which is actually told by this World Economic Forum. It is in the official website of the World Economic Forum. I have provided you the link also here. I have provided you the link. సో హ్యాండ్ రిటర్న్ ఫార్మాట్కి వస్తే ఇప్పుడు మీకు అర్థమవుతుందా నేను ఏం చేస్తున్నాను? ఇక్కడ స్టిల్ అని వాడాను, ఇక్కడ హవెవర్ అని వాడుతున్నాను. చూడండి ఇక్కడ ఆర్టిఫిషియల్, ఇక్కడ హవెవర్ అని వాడాము. ఇక్కడ యాజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ ఇంక్రీజింగ్, ద అదర్ మోస్ట్ డిబేటబుల్ ఆస్పెక్ట్, ఇవన్నీ ఏంటివి? కనెక్టింగ్ యువర్ ఐడియాస్. అండ్ ఇక్కడ రాస్తున్న సెంటెన్స్ ఏంటి? ప్రాపర్ కొహెషన్, యువర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ సెంటెన్స్, యువర్ అసిమిలేషన్ ఆఫ్ వర్డ్స్ which can give a clear lucid information to the examiner and your idea which should not be deviated from the theme of the essay. That is important. Similarly, we yet to consider unnoticed environment related negative externalities arising out of, ఇది కూడా మనం చెప్తున్నాం. This is the statement which we haven't witnessed at all. అంటే ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ నెగిటివ్ ఎక్స్టర్నాలిటీస్ ఉంటున్నాయని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్గా ఇంకా మనం ఫైండ్ అవుట్ చేయలేదు, అది గమనించాలి అని ఇక్కడ చెప్పాను. చూడండి, దిస్ ఈస్ కాల్డ్ ద కనెక్టివిటీ విత్ ద థీమ్. The ability to connect with the theme is your ability to get high scores in the essay. ఏంటిది? Similarly, we are yet to consider certain unnoticed environmental negative externalities, environment related negative externalities. ఈ పదాలు ఏవైతే వాడుతున్నారో, this is your ability to build coherence between ideas. ఇది మీరు చూడండి. నెక్స్ట్ ఈవెన్ ఇది చూడండి, ఎల్లో మార్క్తో హైలైట్ చేశాను. ఈవెన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హ్యాస్ సర్టెన్ ఈవిల్ ఫ్యాక్టర్స్ ఇన్ ద ఎడ్యుకేషన్ సెక్టర్. నేను ఇక్కడ మేజర్గా ఫోకస్ చేసింది ఏంటంటే, అందరికీ పిచ్చిగా కంటెంట్ ఉంది. దెర్ ఈజ్ అన్డౌటెడ్లీ ఎవ్రీబడి ఈజ్ హ్యావింగ్ సమ్ కైండ్ ఆఫ్ కంటెంట్, బట్ దే ఆర్ అనేబుల్ టు ఆర్గనైజ్ దట్ కంటెంట్ ఇన్ వెరీ లాజికల్ ఆర్గనైజ్డ్ మేనర్. దట్ ఈజ్ ఎ ప్రీ రిక్విజిట్ అండ్ విచ్ వెరీ essential and soul of your essay. So I am giving you the instructions which I have mentioned in the earlier stage only. Please look at this one, the stage. The below essay is what I am going to tell you. The below essay is focusing more on your ability to build coherence in ideas and cohesion in sentences for smooth transition among various dimensions. That I am going to build, because everybody is having content, but they are writing essay with like a hodgepodge. ఐడియాస్ని ఇలా విసిరేస్తున్నారు, అలా నీట్గా అల్లి తీసుకొని రావట్లేదు. ఇక్కడ ఒక దారంతో చక్కగా అల్లి ఒక క్రమబద్ధమైన డిజైన్ తీసుకొచ్చి అది అందంగా కనబడేలా చేయగలిగితేనే అది ఎస్సే అవుతుంది. దాన్ని మొత్తం చింపి ఇలా వెదజల్లితే అది కరెక్ట్గా మీ ఐడియాస్ని ఇలా విసిరేసినట్టుగా ఉంటే అది రైట్ ఎస్సే అవ్వదు. సో యువర్ కొహెరెన్స్ అండ్ యువర్ కొహెరెన్స్ ఇన్ బిట్వీన్ యువర్ ఐడియాస్ అండ్ ద ట్రాన్సిషన్ బిట్వీన్ ద ఐడియాస్, ద వర్డ్స్ దట్ యూ యూజ్, యువర్ సౌండ్ లాంగ్వేజ్ competency, that is very important, and the dimensions that you use which should be connected with the transition words. At the same time, the sentence construction which should reflect the cohesion ability. Okay, the below essay. So note that below box gives you an orientation, but later you will get handwritten notes to get a realistic understanding.
ఆఫ్ ద ఎస్సే. ఇది నేను చెప్పింది మీకు ఇంట్రడక్షన్లోనే అది చెప్పి ఆ తర్వాత ఇలా మీకు ఎలా కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేశాను డైమెన్షన్స్ మధ్య. ఇంకొక డైమెన్షన్ ఇమీడియట్లీ మీరు తీసుకున్నప్పుడు ఏం చెప్పాను, ఈవెన్ ఏఏ హ్యాస్ సర్టెన్ ఈవిల్ ఫ్యాక్టర్స్ ఇన్ ద ఎడ్యుకేషన్ సెక్టర్ విచ్ నీడ్స్ టు బీ keenly observed, okay, which needs a keen observance. For example, over reliance on artificial intelligence technology, accessibility issues, reinforcing the existing biases. What is the accessibility issue? It is only accessible to the developed countries and also the urban people who can develop by using these artificial intelligence tool, which can create lot of disparity in the society. Okay, still internet penetration is not being witnessed in various sections of the society in hilly areas, and also this when gender difference is also very high in the internet usage of internet. In this era, if artificial intelligence technology has emerged, therefore it is most advantageous to the elite sections of the society, and deprived sections may be more deprived, and inequality and disparity may be increased. This kind of accessibility issue may be created in the education sector. Who can utilize artificial intelligence tools, they can grow up bigger and they can get tools very easily and educated very easily, right? Education but with and critical thinking it will, but problem with respect to artificial intelligence is it may reduce critical thinking ability of an individual. It may compromise data privacy of institutions who are actually keeping the data of the students, data privacy issue, and education institution, because and the competitive exams for which the students are applying, it should be managed by the data authorities, which and it has certain data issues if they use these artificial intelligence tools to manage this big data. And second thing, this kind of inequalities that I have already addressed, this is the problem in the education sector which you are going to witness after the introduction of this artificial intelligence in the near future. That is an evil factor which you need to address in the field of education. Nevertheless, again coming to this kind of connectivity, even connectivity, nevertheless artificial intelligence can provide personalized learning experiences, enhanced teaching assessment. Who has told these things? Even new education policy is also adapting and bringing this curriculum artificial intelligence. Okay, in the school curriculum itself we can introduce artificial intelligence as one of the subjects. This was actually proposal by the new the National Education Policy 2020, and also NCERT is preparing curriculum accordingly. And artificial intelligence can drive efficiently and personalized information, streamlined information can be provided. This is a statement given by this Press Information Bureau article. I have given the article source, you have to click and read it once again. Okay, and మీకు ఏం చెప్పాను ఇప్పుడు, ఇదొక ఈవిల్ ఫ్యాక్టర్ అని ఇక్కడ చెప్తున్నాను, బట్ ఇట్ ఈస్ నాట్ అన్ ఈవిల్ ఫ్యాక్టర్ ఇఫ్ యూ యూజ్ ఇట్ ఈస్ ఎ నెసెసరీ ఫ్యాక్టర్ బికాస్ ఎవ్రీ వరల్డ్ ఈస్ గోయింగ్ అకార్డింగ్లీ. దేర్ ఫోర్ యూ హ్యావ్ టు మేక్ ఇట్ an opportunity. You have to make it part of your policy making. You have to make it part of curriculum to reduce this kind of accessibility issue, and the curriculum should be available to all to reduce these kind of inequalities in the education system. So that is the greatest testimony is India is adopting this artificial intelligence curriculum in its new NCERT is also preparing for it, and new education policy is striving accordingly. This is given by the Press Information Bureau, right? సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే మనం ఏం చెప్తున్నాం, ఇప్పుడు ఈవిల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, వాటిని మినిమైజ్ చేస్తూ ఒక పాలసీ ఓరియంటేషన్ తోటి మనం ముందుకెళ్ళి అది ఆపర్చునిటీగా మలుచుకుంటే దట్ ఈజ్ ఎ నెసెసరీ ఫ్యాక్టర్, బట్ ఈవిల్ ఫ్యాక్టర్స్ షుడ్ బి అడ్రస్డ్ ఆల్వేస్ ఎట్ ఎవ్రీ స్టేజ్. ఇది మీరు ఇక్కడ కనెక్టివిటీ చూస్తున్నారా ప్రతి చోట, ఇందాక నేను ఇదిగోండి వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఇస్తున్న ఈవిల్ ఫ్యాక్టర్స్ని అడ్రస్ చేస్తున్నవి, అండ్ నెసెసరీ ఎలిమెంట్స్ ఉన్నాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దట్ ఈస్ వెరీ ఎసెన్షియల్ టు అడ్రస్ ద ప్రజెంట్ మీనేస్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అని చెప్పాను. అండ్ ఎడ్యుకేషన్ సెక్టర్లో కూడా ఇది నెసెసరీ అనేది చెప్పడం, దాన్ని ఒక పాలసీ టూల్గా మనం ఎలా ఫ్రేమ్ చేసుకొని ఇంపార్ట్ చేసుకోవాలని చెప్పడం. ఇక్కడ కూడా చూడండి ఎథికల్ ఇష్యూస్ని అడ్రస్ చేయడం, ఇవన్నిట్లో కూడా ఈవెన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ లాంచ్ రేజ్ ఇనిషియేటివ్ టు ఇంపార్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ రోబోటిక్స్. ఓకే, దానికి సంబంధించి అంటే మనం ఏం చెప్తున్నాం, ఒక ఈవిల్ ఫ్యాక్టర్ ఉంది, అది నెసెసిటీ అవుతుంది, దాన్ని మనం ఆ ఈవిల్స్ని మినిమైజ్ చేస్తూ ఆ నెసెసిటీని అబ్జర్వ్ చేసుకొని దాన్ని పాలసీలో ఇంట్రొడ్యూస్ చేసి దాన్ని ముందుకు తీసుకెళ్ళగలిగితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ ఏ గ్రేట్ బూన్ రాదర్ దెన్ బెయిన్. ఇక్కడ సేమ్ ఫీల్డ్ ఆఫ్ హెల్త్ కేర్,
ఇప్పుడు టెలిమెడిసిన్ అని తీసుకొచ్చేస్తున్నాం కోవిడ్-19. టెలిమెడిసిన్లో హ్యూమన్ ఇంటర్ఫియరెన్స్ కానీ హ్యూమన్ టచ్ కానీ తగ్గుతుంది. దానివల్ల ఒక మెంటల్ స్ట్రెస్, ట్రామా అండ్ కేర్ అనేది లేదు అనే ఫీలింగ్ ఏదైతే ఒకటి వస్తుందని చెప్తుందన్నమాట. జర్నల్ ఆఫ్ మెడికల్ ఇంటర్నెట్ రీసెర్చ్ ఫౌండ్ దట్ పేషెంట్స్ హూ రిసీవ్డ్ దిస్ మెంటల్ హెల్త్ కేర్ via telemedicine reported feeling more isolated and disconnected from their care providers, which could have negative effect on their mental well-being. This is a source from All India Radio News. But however, AI has potential. I have given you the links also here. Okay. And second thing, however, AI has potential to improve healthcare outcomes and reduce medical errors in few days అనేది ఇక్కడ మనకు చెప్తున్నారు. However, it is therefore you have to use AI as a necessary element. You can reduce certain healthcare errors. Therefore, this necessary will become a boon. అది మీరు చూడండి, అది ఈవిల్ ఫ్యాక్టర్స్ రెడ్యూస్ చేస్తుంది. నేషనల్ హెల్త్ స్టాక్ ఎగ్జాంపుల్ ఇండియానే లాంచ్ చేసేసింది. నేషనల్ హెల్త్ స్టాక్ అండ్ నేషనల్ హెల్త్ స్కీమ్లో ఆ సర్వీసెస్లో దాన్ని ఇంపార్ట్ చేసుకొని ఏఏ పవర్ టూల్స్ని తీసుకొచ్చి డిసీజ్ సర్వేలెన్స్కి, డయాగ్నోసిస్కి, ట్రీట్మెంట్కి వీటన్నిటికీ మనం వాడాలి అని ఇండియా యూజ్ చేస్తుంది. సో ఇఫ్ యూ యూజ్ ఏఏ ఎఫెక్టివ్లీ యూ విల్ రెడ్యూస్ ద ఈవిల్ ఫ్యాక్టర్స్ అండ్ యూ కెన్ మేక్ దిస్ necessary tool to be an opportunity for the future generations, to create great opportunities for future generations. ఇనిషియల్ చూడండి, ఇప్పుడు ఏఏ టూల్స్ వాడడానికి ఎక్కడ ఎంప్లాయ్మెంట్ లాస్ కనిపించదు. డయాగ్నోసిస్కి, సర్వేలెన్స్కి, ట్రీట్మెంట్కి ఏఏ టూల్స్కి సంబంధించినటువంటి టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న పర్సన్స్ సంఖ్య పెరుగుతూ పోతుంది ఫ్యూచర్లో. సో ఈ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో నేషనల్ హెల్త్ స్టాక్ మీద చాలా ఇచ్చింది ఆర్టికల్స్, హండ్రెడ్స్ ఆఫ్ ఆర్టికల్స్ ఉన్నాయి, మీరు అవి చూడొచ్చు లాస్ట్ 2 yearsలో. సో ఏమేమి ఇంకా మెడికల్ ఇమేజింగ్కి కానీ, డ్రగ్ డెవలప్మెంట్కి కానీ, మెడికల్ రోబోట్స్లో కానీ, రిమోట్ మానిటరింగ్లో కానీ ఏఐ టూల్స్ చాలా హెల్ప్ అవుతున్నాయని చెప్తున్నారు. సో దిస్ ఈజ్ వాట్, బట్ హౌ విల్ యూ అడ్రస్ దిస్ మీనెస్ మచ్ ఎఫెక్టివ్లీ అంటే ఇక్కడ ఫోర్బ్స్ వాళ్ళు ఇచ్చింది ఉంది చూడండి. ఫోర్బ్స్ యాక్చువల్లీ ఇచ్చిన దాన్నే నేను తీసుకొని స్టేట్మెంట్కి ఇచ్చాను. ఫోర్బ్స్లో ఉన్నది ఈ ఆర్టికల్లో ఏదైతే ఇచ్చాడో దాని స్టేట్మెంటే యాజ్ ఇట్ ఈస్ తీసి మీకు ఇచ్చాను. ఏంటిది? ఇట్ ఈస్ ప్రిసైజ్లీ బికాస్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ట్రెమండస్ కెపాసిటీ ఫర్ evil that makes it so dangerous, combined with its great relevance to society. It is necessary to create evil and necessary. ఈ 2 స్టేట్మెంట్స్ నేను తీసుకొని ఈ ఫోర్బ్స్ మ్యాగజైన్లో ఏదైతే వచ్చిందో ఈ ఆర్టికల్ని మీకు క్వశ్చన్గా ఇచ్చాను నేను. and combine and enforce strict ethical standards and preemptive measures to combat artificial intelligence అనేది ఇక్కడ ఇచ్చారు. సో it is an evil factor, but you have to create bring certain necessary measures and enforce strict ethical standards and preemptive measures to combat evil factors which are associated with artificial intelligence. ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి, ఎలా కంబాట్ చేశారంటే ఎగ్జాంపుల్ డిఫరెంట్ ఇంటర్నేషనల్ లెవెల్లో యునైటెడ్ నేషన్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం అండ్ యునిక్రై సెంటర్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోటిక్స్ ఇవన్నీ ఏమి ఇంట్రడ్యూస్ చేశాయి అంటే ఇవి G20 OECD ఫ్యూ యాంటీ డార్క్ ఏఐ ఇనిషియేటివ్స్ని ఇంట్రడ్యూస్ చేశాయి. ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకున్నాయి. దీని కొలాబరేషన్గా మనం ఏదైనా చేయాలి అంటే కొలాబరేటివ్ ఇంటర్నేషనల్ ఎఫర్ట్, దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్. ఇలా తీసుకొని రావడానికి ట్రై చేస్తున్నాయి. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటి? ఇన్ అడిషన్ కంపెనీస్ లైక్ మైక్రోసాఫ్ట్ హ్యావ్ హెల్ప్డ్ మొబిలైజ్ మాసెస్ ఇన్ ఏ గ్రాస్ రూట్ మూమెంట్ అంటున్నారు. ఇలా తీసుకొచ్చి వాట్ ఈస్ దేర్ డార్క్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ థ్రెడ్స్ ఏవైతే ఉంటాయో ఈ హ్యాకర్స్ ఎవరైతే బయో హ్యాకర్స్ వచ్చి ఇలా ఫస్ట్ ఇంట్రడక్షన్లో చెప్పాం కదా మీకు, ఇలా క్యావటిక్ కండిషన్స్ సృష్టిస్తున్నారు అండ్ డ్రోన్ రైడ్స్ జరుగుతున్నాయి. ఇటువంటివి జరగకుండా మనం ఏం చేసుకోవాలి? కొన్ని ఏఏ ప్రిన్సిపల్స్ని ఇంపార్ట్ చేసుకోవాలి. దానికి ఒక ఇంటర్నేషనల్ కొలాబరేషన్ ఎస్టాబ్లిష్ చేయింది. బట్ ప్రైవేట్ లెవెల్లో కూడా ప్రైవేట్ కంపెనీస్ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రిన్సిపల్స్ని, గైడ్లైన్స్ని, ఎథికల్ కోడ్ ఆఫ్ కండక్ట్ని ఇంపార్ట్ చేసుకొని విచ్ హ్యావ్ బీన్ ఇన్స్ట్రుమెంటల్ in defining a workplace code of conduct surrounding responsible artificial intelligence. One of the chief surrounding workplace లో ఈ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇంపార్ట్ చేయడానికి ఒక ఎగ్జాంపుల్గా కొన్ని ప్రిన్సిపల్స్ తీసుకొచ్చారు. ఫెయిర్నెస్, రిలయబిలిటీ, సేఫ్టీ, ప్రైవసీ, సెక్యూరిటీ, ఇంక్లూజివ్నెస్, ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ ఇవన్నీ ఇంపార్ట్ చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఈ గైడ్ లైన్స్, ఈ కోడ్ ఆఫ్ కండక్ట్ని వాళ్ళు మైక్రోసాఫ్ట్ ఎంటిటీస్లో దీన్ని ఇంట్రడ్యూస్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అనమాట. కొన్ని చోట్ల ఇది సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అవుతుందని చెప్తున్నారు వీళ్ళు. ఇది ఎగ్జాంపుల్. This is about measures of examples related to measures అనమాట. ఇప్పుడు మీరు ఈ హ్యాండ్ రిటెన్ మెటీరియల్ ఒకసారి చూడండి, ఇంత పర్ఫెక్ట్గా ఒక కోహరెన్స్ తోటి. ఓకే, ఏఐ కెన్ ఆల్సో హౌఎవర్ ఈ ట్రాన్సిషన్స్ ఎలా ఎస్టాబ్లిష్, హియర్ ఆర్ ఫ్యూ ఎగ్జాంపుల్స్ ఇట్లా చూడండి, ఇలా కనెక్టివిటీ. బట్ ఏఐ కెన్ ఆల్సో అసిస్ట్ ఇన్ మెడికల్ అంటే ఇది మాత్రమే కాదు ఇది కూడా అని కదా.
కానీ ఇప్పుడు ఏఐ అని ఆల్సో అనేది ఒక్కటి పెట్టకపోతే ముందు దానికి దీనికి కనెక్టివిటీ ఎస్టాబ్లిష్ అవ్వదు, ఫ్లో డిస్టర్బ్ అవుతుంది ఎగ్జామినర్కి. ఫ్లో డిస్టర్బ్ కాకుండా సెంటెన్స్ కన్స్ట్రక్షన్ కరెక్ట్గా ఎస్టాబ్లిష్ చేయాలి. ఓవరాల్ అని అనడం అంటే అంటే హోలిస్టిక్గా మళ్ళీ అడ్రస్ చేయబోతున్నారు అనేది తెలియాలి. So it is precisely because of AI's tremendous capacity for evil that makes it so dangerous, and combined with its great relevance to society, it is necessary to create, launch and enforce strict ethical standards and preventive measures to combat artificial intelligence. అని ఇక్కడ మనం ఓవరాల్ అని చెప్పి ఇక్కడ ఎక్కడా కూడా ఫ్లో డిస్టర్బ్ కాకుండా డైమెన్షన్స్ అన్నీ అడ్రస్ చేసేసి నెసెసరీ ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయని ఇంపార్ట్ చేసుకుంటూ వచ్చి ఆ తర్వాత చివరిలో ఓవరాల్గా దాని మీద ఒక పిక్చర్ ఇస్తూ దాని మెజర్స్ ఏం తీసుకోబోతున్నాం, దీన్ని బ్యాలెన్స్ చేయడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈవిల్ ఫ్యాక్టర్స్ని రెడ్యూస్ చేస్తూ మళ్ళీ దాన్ని ఇంపార్ట్ చేసుకుంటూ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఎలా దాన్ని తీసుకెళ్తున్న ముందుకి అండ్ కొలాబరేటెడ్ ఎఫర్ట్ ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ కూడా ఎలా తీసుకెళ్తుందని కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చి ఈ మెజర్స్ ఎగ్జాంపుల్స్గా చూపించి తర్వాత ఇన్ అడిషన్ చూడండి, ఈ ప్రతి పదం నాకు చాలా ఇంపార్టెంట్ మీకు కోహరెన్స్ బిల్డ్ చేయడానికి. ఇన్ అడిషన్ ఇది కూడా ఎగ్జాంపుల్స్ అలాంటివి చెప్పి ఆ తర్వాత మీరు లాస్ట్లో ఒక కోట్ తోటి ఎండ్ చేయొచ్చు. దీనికి కూడా ఒక స్టోరీ అనెక్డోట్తో ఎండ్ చేయొచ్చు. బట్ యూ హ్యావ్ స్టార్టెడ్ విత్ అన్ అనెక్డోట్ ఇన్ ద ఇంట్రడక్షన్, ఇట్ ఈస్ బెటర్ టు ఎండ్ విత్ అనదర్ మోడ్. ఓకే, యాజ్ టిమ్ కుక్, CEO of Apple, once said, technology should be designed to enhance human capability, not to replace. It is our responsibility to ensure that AI is used to enhance human capability. So it is our responsibility to reduce the evil factors and ensure AI should reach its maximum potential and to help the humankind rather than making as one of the threats or evil factors to our lives. So future law, it is a necessary, so not to become a necessary evil in the future. The linkages between these ideas and transitions persuasion can help us understand the potential risks and benefits of AI, allowing us to make informed decision about its use. So this kind of debate and the linkage and the persuasion is very important, means the kind of it is a kind of attitudinal change, a perception change, okay, by bringing this persuasion model. So this kind of sharing of ideas, knowledge, interlinking between them and persuasion can help us understand the present risks associated with benefits of artificial intelligence and informed decisions about its use. So ఇది కంక్లూజన్కి సంబంధించి ఎక్కడా కూడా థీమ్ డీవియేట్ కాకుండా చెప్పింది. ఇప్పుడు ఒరిజినల్ ఎస్సే రాస్తే ఎలా ఉంటుంది అనేది కూడా నేను ఇక్కడ పిక్చర్ చూపించాను. ఇప్పుడు మీకు ఈ హ్యాండ్ రిటర్న్ ఎస్సే చూపిస్తాను, నేను అప్లోడ్ చేస్తాను మీకు టెలిగ్రామ్లో. ఇది కూడా మీకు అప్లోడ్ చేస్తాను. టోటల్గా 10 essays డిస్కస్ చేయబోతున్నాం. ఒక ఎస్సే మీకు అయింది, ఇంకా 9 essays ఉన్నాయి. దీనికి సంబంధించిన కోర్స్ బేసిక్ డీటెయిల్స్ కూడా ఫస్ట్ ఫ్లైర్లో ఉంటాయి. సో ఈ కంటెంట్, ఈ వీడియో ప్లస్ దీనికి సంబంధించిన ఓరియంటేషన్ ఇవన్నీ మీరు చూసిన తర్వాత ఈ కోర్స్ రిలేటెడ్ సబ్స్క్రిప్షన్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. సో యాప్ భవానీ శంకర్ IAS యాప్ ఉంటుంది. సో దానిలో యాప్ చేసుకొని లాస్ట్ 2 essays ఏవైతే ఉంటాయో, అంటే 8 essays మీకు ఇలా ఓరియంటేషన్ తోటి మీకు ప్రాక్టీస్ చేస్తూ నేను చెబుతూ మోడల్ ఆన్సర్స్ ఇచ్చి చెప్తూ వస్తాను. లాస్ట్ 2 essaysని మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. లాస్ట్ May 5th రోజు మార్నింగ్ 10కి లాస్ట్ 2 essays మీకు అప్లోడ్ అయ్యాక అవి మీరు రాసి వాటిని మాకు అప్లోడ్ చేసి పంపించాలి యాప్లో. అప్లోడ్ చేసిన పర్సన్కి మేము ఎవాల్యుయేట్ చేసి నేను 1-to-1 ఇంటరాక్ట్ చేయడం జరుగుతుంది. 1-to-1 ఇంటరాక్షన్లో మీ కోహరెన్స్, కనెక్టివిటీ ఇష్యూస్ ఏ ఉన్నాయి అండ్ ఐడియాస్ మధ్య ఇంటర్లింకింగ్ ఉంది, డైమెన్షనాలిటీ ఎలా ఉంది అండ్ మీ ట్రాన్సిషన్ ఎలా ఉంది, డిఫరెంట్ ఐడియాస్ అండ్ ఇంటరాక్షన్ కంపిటెన్స్ ఎలా ఉంది, కన్క్లూజన్ కంపిటెన్స్ ఎలా ఉంది, యువర్ రిలవెంట్ ఆఫ్ థాట్ అండ్ యాప్టిట్యూడ్ టు ద గివెన్ ఎగ్జామ్, బికాస్ యువర్ థాట్ షుడ్ నాట్ బి రాడికల్, ఇట్ షుడ్ బి వెరీ ఆబ్జెక్టివ్ ఇన్ నేచర్. సో అది మీ థాట్ ప్రాసెస్ కూడా, మీ యాటిట్యూడల్ ఆస్పెక్ట్ కూడా డిస్కస్ చేస్తాను రిలవెన్స్లో. సో ఇవన్నీ మీకు ఒక జూమ్ సెషన్లో మీ ఆన్సర్ని డిస్ప్లే చేసి 1-on-1 ఇంటరాక్షన్లో ఎవాల్యుయేట్ చేసిన కాపీని మీకు చూపించి డిస్కస్ చేసి చెప్తాను. లాస్ట్ 2 essays, ఈ టోటల్ 10 essaysలో లాస్ట్ 2 essaysకి సంబంధించిన అటువంటి ఒక 1-on-1 ఇంటరాక్టివ్ సెషన్ తీసుకోవడం జరుగుతుంది. 10 essaysకి సంబంధించి ఇలాగ మీకు కంప్లీట్గా ఎస్సే టేబుల్ ఇచ్చి ఆ టేబుల్ని మీరు అడ్రస్ చేశాక మళ్ళీ ప్రింటెడ్ ఫార్మాట్లో అండ్ హ్యాండ్ రిటన్ ఫార్మాట్లో ఈ ఎస్సేస్ ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు మీకు ఒక క్లారిటీ వస్తుంది, ఒక ఒరిజినల్ స్టాండర్డ్ ఎస్సే ఎంత ఎఫెక్టివ్గా రాయాలి అండ్ మనం ఎలా 65-70% స్కోర్స్ తెచ్చుకోవాలని క్లారిటీ మీకు వస్తుంది. రైట్, ఐ థింక్ ఈ సెషన్ మీకు హెల్ప్ అయి ఉంటుంది అనుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ.